ఆయన బ్యాంక్ ఎంప్లాయ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, అంటే హీరోయిన్ నాన్న, ఆయనకి నాన్నగా అలా చేస్తూ ఉంటాడు ఆయన. ఆయన పవన్ కళ్యాణ్ ఆయన గురించి చెప్పడం నాకు నచ్చింది. మొక్కలంటే ఆయనకి ఇష్టం, చాలా బాగా పెంచుతారు ఆయన అని చెప్పారు. ఆయన ఎక్కువగా ఎవరితో మాట్లాడడం, ఆయనకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాడు అని ఆయన చెప్పాడు. షూటింగ్లో కూడా అందరితో మాట్లాడడం అని ఆయన చెప్పారు. ఆయన నాకు మొక్కలంటే ఇష్టం అనగానే నేచర్ అంటే ఇంట్రెస్ట్ అనే కదా. ఇప్పుడు ఈయన ప్రజా జీవితంలోకి వచ్చారు. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏదైనా అడగవచ్చు. వ్యక్తిగతంగా ఆయన ఏమి ప్రైవేట్ లైఫ్ ఉన్నప్పుడు అడగలేం కదా. ఇప్పుడు వేరే యాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి ఏం లెటర్ రాయి, ఈయనకి లెటర్ రాశాను. ఆ లెటరు చదివారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు, చదివి పిలిచారు. ఒక 1/2 అవర్ మాట్లాడతాడు. 1/2 అవర్లో చాలా విషయాలు చెప్పాను. 1/2 అవర్ అన్నారు కానీ 1.5 అవర్ మాట్లాడారు ఫస్ట్ టైమే. తర్వాత పొలానికి చాలాసార్లు పిలిచారు, వెళ్ళాము, వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పటికీ ఆ కూరగాయలు అన్నీ తింటున్నారు వాళ్ళ పిల్లలు. ఆవులు ఉన్నాయి ఆయన దగ్గర, అగ్నిహోత్రం చేస్తారు, తర్వాత చాతుర్మాస దీక్షలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అగ్నిహోత్రం చేస్తారు. యజ్ఞం చేస్తారు, పెద్ద యజ్ఞం ఉంది ఆయన దగ్గర పొలంలో. అంటే ఏ దేవత యజ్ఞం? అంటే దేవతనా ప్రకృతి ఎట్లా? నాకు తెలియదు కానీ అదైతే చాతుర్మాస దీక్షలు అయితే నేను స్వయంగా 2 సార్లు చూశాను. తర్వాత అగ్నిహోత్రం చేస్తారు, సూర్యుడి కదా అగ్నిహోత్రం అంటే. తర్వాత పేడతో అలికి కుటీరం ఒకటి ఉంటుంది పొలంలోనే. ఇవన్నీ నేను కళ్ళారా చూశాను. 4-5 గంటలు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఈ వ్యవసాయం గురించి చెప్పటం, తర్వాత ఆయనకు కావాల్సిన విత్తనాలు ఇవ్వటం, శంకరపల్లిలో అలా పండించుకొని మామిడికాయలు, పళ్ళు, కూరగాయలు అన్నీ వస్తాయి ఆయన ఇంటి మీద కూడా చేస్తారు. అలా నాకు ఒక 11 సంవత్సరాల నుంచి పరిచయం.